అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా ప్రధాని మోదీ సమక్షంలో ఒక సభా వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున పాకిస్తానీ ఏజెంట్ గౌరవ్ గొగోయ్ పనిచేస్తూ ఉన్నారు. ఆయన పాకిస్తాన్కు హెల్ప్ చేసే విధంగా అండ్ మన అస్సాం రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి లేకుండా చేయాలి అని కుట్ర పన్నుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను అస్సలు గెలిపించకండి. ఆయన పూర్తిగా పాకిస్తాన్కు అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నాడు. నేను గనక మరోసారి సీఎం అయితే ఆయన భారతం పడతాను అనే విధంగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలా పెద్ద ఎత్తున నివాసం ఉంటూ ఉన్నారు. అస్సాం రాష్ట్రం లేకంగా 40% ఆఫ్ జనాభా మన దేశానికి సంబంధించిన వాళ్ళే కాదు. సో నేను వాళ్ళందరినీ తరిమేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే చాలా మందిపై యాక్షన్ తీసుకున్నాను. భవిష్యత్తులో కూడా ఈ యాక్షన్ కంటిన్యూ కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఒకవేళ ఇక్కడ బీజేపీ కనుక ఓటమి పాలైతే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆక్రమించడమే కాకుండా రాష్ట్రానికి పాకిస్తానీ ఏజెంట్ సీఎంగా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా అస్సాం అభివృద్ధి మొత్తంగా కుంటుపడిపోతుంది అని ఆయన చెప్పకనే చెప్పారు. మరి హిమంత బిశ్వ శర్మ చేసిన ఈ స్టేట్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.